ఆ రోజు మీ అబ్బాయి కొంతమంది స్టూడెంట్స్ని డైరెక్ట్గా ఇంటికి తెచ్చి హడావిడిగా చెక్కుల మీద సంతకాలు పెట్టించారు కదా, ఆ ఫైల్ కావాలి. ఆ ఫైలా? ఆల్రెడీ చెక్కులిచ్చి అమౌంట్ కూడా విత్డ్రా అయిపోయింది మేడం. ఇప్పుడు ఆ ఫైల్ ఎందుకు మేడం? మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి, తీసుకురండి. మేడం, తర్వాత నేను ఇంటికి తీసుకొస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆఫీసులో కొంచెం అర్జెంట్ పని ఉంది మేడం. ఆగండి. ఇంట్లో ఇప్పుడే పుష్య బహుళ అమావాస్య పూజ చేసి చలివిడి దీపాలు వెలిగించాం. సాయంత్రం దాకా వాటిని కొండెక్కిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. కానీ మా అత్తని కాపలాగా పెట్టి మరీ నేనొచ్చాను అంటే నాకెంత అర్జెంట్ అయి ఉండాలి? వెళ్ళి ఫైల్ తీసుకురండి. మేడం, అది ఏంటి? చూడండి, ఏదో జరిగిందని నాకు తెలుసు, అందులో మీ అబ్బాయి ప్రమేయం ఉందని మీకు తెలుసు. మీ అబ్బాయిని అడుగుదామంటే ఆ రోజు నుంచి కనిపించట్లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం జరిగిందో నిజాయితీగా చెప్పండి. లేదు నా అంతటా నేనే కనుక్కున్నాను అంటే పరిణామాలు వేరేగా ఉంటాయి. మీ అబ్బాయి ఉద్యోగం పోవడంతో పాటు జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. అలాగే మీ అబ్బాయిని కాపాడాలని చూసినందుకు మీ ఉద్యోగం కూడా పోతుంది. వద్దు మేడం, చెప్పేస్తాను. నేను కానీ నా కొడుకు కానీ ఇంతకాలం మీ దగ్గరే ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాం. కానీ నా కోడలు ప్రాణాలు తీస్తామని బెదిరించి మరీ వాడి చేత ఈ పని చేయించారు మేడం. ఎవరు? బెదిరించిన వాళ్ళెవరో తెలియదు మేడం. ప్రియంవద గారు చెప్పినట్టు చేయమన్నారట. ఈ విషయం జరిగినప్పటి నుంచి వాడి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు మేడం. వాడి భార్య ప్రాణాలు పోతాయంటే తప్పక చేశాడే గాని మీకు అన్యాయం చేయాలన్న ఉద్దేశం మాత్రం కాదు మేడం. తర్వాత రోజు నుంచి ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా కుమిలిపోతున్నాడు మేడం. వాడి పరిస్థితిని అర్థం చేసుకొని క్షమించండి మేడం. మొదటిసారి కాబట్టి క్షమిస్తున్నాను. ఈసారి ఇలాంటివి ఏవైనా జరిగితే ఎవ్వరికి భయపడకుండా నేరుగా నాతో చెప్పమని చెప్పండి. ఏ ఆపద రాకుండా నేను చూసుకుంటాను. అలాగే మేడం, ఉంటాను మేడం. నన్ను అత్తయ్య మావయ్యల దగ్గర చెడ్డ చేయడం కోసం ఇదంతా చేస్తుందా? కానీ హంసకెందుకు ఇలా చేస్తోంది? ఎందుకు ప్రియంవద పిన్నికి భయపడుతుంది? జైల్లో రాళ్లు కొట్టడం విన్నాను గాని వీడెవడు ఆకులు కొట్టుకుంటున్నాడు? పిచ్చి ఆసుపత్రికి పంపాల్సిన పొరపాటున జైలుకి తీసుకురాలేదు కదా? ఏంటా ఆకులు నూరుతున్నావేంటి? ఈ ఆకుపసరు 4 సుక్కలు తాగితే అజీర్ణం పోతుందండి. ఇప్పుడు ఈ ఆకు ఉంది కదండి, దెబ్బ తగిలిన చోట కట్టు కడితే 2 రోజుల్లో నొప్పి మొత్తం తీసేస్తుందండి. నిజమా? ఈ ఆకులకు అంతుందా? అవును, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? మరి నేను నాటు వైద్యుని కదండి. వారిని నువ్వు నాటు వైద్యుడివా? మరి హాయిగా వైద్యం చేసుకోక జైలుకి ఎందుకు వచ్చావయ్యా? వైద్యం చేసే వచ్చానండి. ఇప్పుడు
మేక తినని ఆకు ఉంది కదండి, మేక తినని ఆకు. ఏంటిది? మేక తినని ఆకండి. భూమి మీద ఏ ఆకైనా మేక తినేస్తుందండి, ఒక్క ఆకు మాత్రం తిందండి, అదే మేక తినని ఆకు. ఆ ఆకు ఎవరైనా తింటే గొంతు పోద్దండి, అలాగే చేతులు కాళ్ళు పక్షవాతం వచ్చి పడిపోతాయండి. అయితే ఎవడో వచ్చి ఆ మందు కావాలంటే ఇచ్చారండి, వాడికేమో ఇంకెవరితోనో గొడవలు ఉన్నాయండి, ఈ మందు తీసుకెళ్ళి ఆడికి పట్టేశాడండి. ఆడికి నోరు కాళ్ళు చేతులు పడిపోయండి, పట్టించినందుకు ఆడిని ఇచ్చినందుకు నన్ను జైల్లో వేస్తారండి. ఏమాకన్నావు? మేక తినని ఆకండి, మేక తినని ఆకు. ఇక్కడెక్కడన్నా దొరుకుద్దా? ఓ ఆ రాళ్ళు వెనకాల బోల్డ్ అంత దొరుకుతుందండి. దొరుకుద్దా? ఇదిగో ఆ ఆకు తీసుకొచ్చి బాగా నూరు చెప్తాను, వెళ్ళు. ఎందుకండి, మళ్ళా ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు జైల్లో ఇస్తారా? ఆల్రెడీ మనం జైల్లోనే ఉన్నాం, ఇక నిన్ను నన్ను ఎవడూ పీకలేడు గాని ముందెళ్ళి ఆకు నూరి పసరు తయారు చేయి, వెళ్ళు. వెళ్ళవయ్యా. సర్లేండి. ఏయ్ ఇట్రండ్రా. సెంట్రీ గారు మీరు కూడా రండి. ఏంటి శోభన్ రాజు? ఏం లేదు సెంట్రీ గారు, జైల్లో ఉండి మీకు మాకు బోర్ కొట్టేసింది, అందుకే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఒక చిన్న స్కిట్ వేద్దామని. స్కిట్టా? అవునరా, ఈ స్కిట్ పేరు ఆకుతో అదిరింది. ఆకుతో అదిరిందా? అదేంటి శోభన్ రాజు? చెప్తా, ఇదిగో ఇప్పుడు మీరెవ్వరూ మీరు కాదు, నువ్వేమో ప్రియంవద, నువ్వేమో ధరణి, నువ్వు హంస, సెంట్రీ గారు మీరేమో వేదవతి. మంచి క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్లేండి. ఏం చేద్దామంటే ఇదిగో మందు కూడా వచ్చేసింది. నౌ ఎవ్రీథింగ్ రెడీ, గేమ్ స్టార్ట్స్ నౌ. ఓసై ప్రియంవద, ఎక్కడా కుదురుగా ఉండవా? ఇట్రా. బోర్డు మెళ్ళ వేసుకోగానే దాని లక్షణాలన్నీ వచ్చేసినాయే. క్వాడ్ అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు, కదలకుండా నించో. ఇప్పుడు ప్రియంవద అంటే నువ్వు హంసను బెదిరించి ఈ మందుని పట్టుక పాల గ్లాసులో కలిపించాలి. ఏ హంస ఇట్రా, పాలలో ఈ మందు కలుపు. ధరణి ఈ పాల గ్లాస్ తీసుకుని తీసుకో, వెళ్ళి వేదవతికిచ్చా. వెళ్ళు. ఓసేయ్ ప్రియంవద, ఇప్పుడు అసలు యాక్షన్ స్టార్ట్. వదిన ఆగు.
ఏమైంది వదినా? వదినా, ఆ పాలు తాగొద్దు. ఆ పాలు తాగితే నీ గొంతు పడిపోతుంది. పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు వదినా? పాలు తాగితే గొంతు పడిపోవడం ఏంటి? పక్షవాతం రావడం ఏంటి? మామూలు పాలు తాగితే రావుదినా. ఇదిగో ఈ పసరు కలిపిన పాలు తాగితే పడిపోతాయి. నీ ముద్దుల కోడలు పాలల్లో ఈ పసరు కలిపి నీకిచ్చిందొదినా. లేదత్తయ్య, నేనేం కలపలేదు. నాకేం తెలీదత్తయ్య. నోర్మోయ్, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతోంది కదా అని లోకమంతా చీకటైపోదే. నువ్వు కలపడం నేను కళ్ళారా చూశాను. ఈ మిగిలిన పసరే దానికి సాక్ష్యం. అత్తయ్య, నమ్మద్దత్తయ్య, నిజంగా నాకేం తెలీదు. అసలు ఆ పసరేమిటో ఎవరు తెచ్చారో నాకేమీ తెలియదత్తయ్య. తెలీదా? నువ్విలా బుకాయిస్తావనే అసలైన సాక్ష్యం తెచ్చానే. వదినా, నీ ముద్దుల కోడలు ఏం చేసినా నువ్వు గుడ్డిగా దాన్నే నమ్ముతావు కదా. అందుకే నువ్వు నమ్మే సాక్ష్యమే తెచ్చాను. హంసా, రాముడికి హనుమంతుడు ఎలాగో నీ కోడలికి ఈ హంస అలాగా. ధరణి చేసిన తప్పుని కప్పిపుచ్చుతుందే గాని పొరపాటున కూడా ధరణికి వ్యతిరేకంగా ఏమీ చెప్పదు. అలాంటి హంస చెప్పేది విను. చెప్పు హంస. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు హంస. ఈ ఇంటి ఉప్పు తిని బతికాను, వేదవతి అమ్మకి అన్యాయం జరిగితే చూసి తట్టుకోలేను అన్నావు కదా. చెప్పు. అవునమ్మా, ధరణమ్మ పాలల్లో ఈ పసరు కలపడం నేను చూసినా. మాట్లాడుతున్నావక్క? నేను కలిపానా? నువ్వు చూసావా? ఎందుకు అక్క అబద్ధం చెప్తున్నావు? నేనేం అన్యాయం చేశాను? నువ్వెవరికైనా భయపడి ఇలా చెప్తున్నావా? నీకేదైనా సమస్య ఉంటే చెప్పక్క, నేను చూసుకుంటాను. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదక్క. చెప్పక్క. నువ్వు కలిపినవు ధరణమ్మా, నేను చూసినా.
అసలు నువ్వు మనిషివేనా? కొంచెమైనా మనసుందా నీకు? ఎంతో మంచిదానిగా నటించి ఇంత దారుణానికి ఒడిగడతావా? మరీ ఇంత మేకవన్న పులివనుకోలేదు. అత్తయ్య నాకే నోర్మోయ్! నువ్వేం చేస్తున్నావో అంతా తెలుసు నాకు. కానీ చేస్తున్నది తప్పని తెలుసుకోకపోతావా, మారకపోతావని ఎంతో ఓపికగా ఎదురు చూస్తుంటే రోజు రోజుకి దిగజారిపోతున్నావు. వంటల్లో ఏదో కలిపి మీ మావయ్య గారి ఆరోగ్యం పాడు చేయాలని చూసావు. ట్రస్ట్ అధికారం నీకిచ్చినందుకు ఆ డబ్బులతో మీ అమ్మా నాన్నలకి ఇల్లు కొనిచ్చావు. అయ్యో అత్తయ్య, నిజంగా నాకేమీ తెలియదు అత్తయ్య. అసలు ఆ డబ్బులు ఎలా వెళ్ళాయో, ఇల్లు ఎవరు కొనిచ్చారో నాకేమీ తెలియదు అత్తయ్య. ఆపు! ఇంకా నీ దొంగ ఏడుపులు మాయమాటలు నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. ఇంత జరిగాక కూడా ఇంకా నిన్ను గుడ్డిగా నమ్మితే మా గొయ్యి మేం తవ్వుకున్నట్టే. నీ స్థాయికి మించి అధికారం నీ చేతికిచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావు. నీకు ఈ ఇంటి పెత్తనం కాదు కదా, ఈ ఇంటి పని మనిషిగా ఉండే అర్హత కూడా నీకు లేదు. వదినా, నా వారసత్వం నా కోడలికే దక్కాలన్న స్వార్థంతో బుద్ధేంటో తెలుసుకోకుండా నిన్ను కాదని మరి పెత్తనం దీని చేతికి అప్పగించాను. ఇప్పుడు దీనికి అర్హత లేదని తేలిపోయింది. అసలైన అర్హత ఉన్నదానివి నువ్వే. ఈ క్షణం నుంచి ఈ ఇంటి పెత్తనం నీదే. అదిరింది, ఆకుతో అదిరింది, స్కిట్ అదిరింది. ఓ వాట్ ఏ టైమింగ్ డార్లింగ్. ఇప్పుడే బ్రహ్మాండమైన ప్లాన్ ఒకటి ఆలోచించి స్కిట్ వేసి విజువల్ గా ప్రూవ్ చేసుకున్నాను. స్కిట్ పేరు ఆకుతో అదిరింది. ఆకుతో అదిరింది, పోకతో పగిలింది కాదు. ఫైల్ మీద సంతకాలన్నావు, పెట్టించాను. బావ నమ్మకమేదో పోగొడతానన్నావు కదా, అది ఎంతవరకు వచ్చిందో చెప్పు. అదంతా కొంచెం టైం పట్టే ప్రాసెస్ పెళ్ళావా. ఈ టైం గ్యాప్ లో అత్త నమ్మకం పోగొడదాం. అదంత ఈజీ కాదేమో శోభన్ రాజు. 2 సార్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఇంకా కోడల్నే నమ్ముతోంది కదా. అందుకేగా నా తోటి కళాకారులతో ప్రాక్టికల్ గా స్కిట్ వేసి మరీ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఈసారి రేటింగ్ 10 గ్యారంటీ. ఫ్యామిలీ డ్రామా కదా. అవునా, ఏంటా ప్లాను? ఎలా ఉంది ఆకుతో అదిరింది స్కిట్? అద్దరింది శోభన్ రాజు. ఈ దెబ్బకి ప్రియంవద చేతికి పెత్తనం, ధరణి చేతికి అంట్లు ఖాయం. అది
ఈ దెబ్బకే మొత్తం సెట్ అయిపోవాలి. పెళ్ళామా, అది మాత్రం ఇక నీ చేతిలో ఉంది. ఇది గనక సరిగి చేయలేదనుకో, గోడ దూకొచ్చి మరీ నీ గొంతులో ఆ పసర పోసేస్తాను. ముందు ఆ పసరు పంపించు శోభన్ రాజు. ఇంత మంచి ఛాన్స్ నేను మాత్రం మిస్ చేసుకుంటానా? గుడ్, వెరీ గుడ్. అత్తయ్య, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అత్తయ్య. సరేనమ్మా, సూర్యాస్తమయం వరకు దీపాలు కొండెక్కకుండా చూడు. పంతులు గారు చెప్పారు కదా, జాగ్రత్తమ్మా. నేను చూసుకుంటాను అత్తయ్య, మీరు వెళ్ళండి. మీరు పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నారు కదా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సూర్యాస్తమయం అవ్వగానే నేను పాలు తీసుకొస్తాను అత్తయ్య.